నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే టైంలో కిరణ్ కుమార్పై గోరంట్ల మాధవ్ దాడి చేశారు. అయితే గతంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ని వైసీపీ నేతలు అవమానించారు. కానీ ఆ టైంలో జగన్ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అదే టైంలో కార్యకర్తను అరెస్ట్ కూడా చేయించారు. సొంత పార్టీ నేత అయిన ఆడవారిని అవమానిస్తే తగ్గేదేలే అంటున్నారు సీఎం చంద్రబాబు. అసలు ఏం జరుగుతుంది? ఈ అంశంలో కూడా రాజకీయాలు కనిపిస్తున్నాయా? అసలు ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ అలాగే ఇతర రాజకీయ పార్టీల స్పందన ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నాతో పాటు ఇదే వ్యవహారానికి సంబంధించి డిస్కషన్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ మేయర్ తాడి శకుంతల గారు, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు, మరి కాసేపట్లోనే ఇతర పార్టీలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా శకుంతల గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దారుణాతి దారుణమైనటువంటి మాటలు, ముఖ్యంగా మహిళల పట్ల కించపరుస్తూ మాట్లాడడం అనేది చూస్తూనే ఉన్నాం. దీని మీద ఎంతోమంది విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా వరవడి కంటిన్యూ అవుతూనే వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మీ పార్టీ కూడా తీవ్రస్థాయిలో ఈ అంశాలకు సంబంధించి స్పందించినటువంటి సిచ్యువేషన్. చివరికి మీ పార్టీ అధినేత కూడా బాధితుడిగానే మిగిలినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీ పార్టీ కార్యకర్తల్లో కొంతమంది వ్యక్తులు అటు వైసీపీకి చెందినటువంటి మహిళా నేతలను కావచ్చు, కీలకమైనటువంటి నేతలను కావచ్చు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి ఉదంతం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు యాక్షన్ తీసుకున్నారు. ఏం జరుగుతుంది అసలు మహిళల విషయంలో? అఫ్ కోర్స్ యాక్షన్ తీసుకున్నారు కాదు, అఫ్ కోర్స్ వెనక చాలా సీరియస్నెస్ ఉన్నది. యాక్షన్ తీసుకోవడంలో ఏదైతే తెలుగుదేశం చెప్తుందో మహిళల పట్ల కానీ బాలికల పట్ల కానీ అసభ్యకరమైన మాటలు కానీ పరిస్థితి కానీ యాక్షన్స్ కానీ లేకపోతే ఏ రకమైన ఇన్సల్ట్స్ కానీ చేస్తే ప్రభుత్వం కామ్గా ఉండదన్న మాట మీదే చంద్రబాబు గారు, ఇటు లోకేష్ బాబు, అటు పవన్ కళ్యాణ్ గారు తరచూ ప్రజలకి ఆ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అదే పరిస్థితిలో గత 5 years లో మాలాంటి వాళ్ళం అటు ఇటు కూడా నలిగిపోయాం రాజకీయంగా. ఎలా అంటే ఈ యొక్క విజయవాడ రాజకీయాల్లో ఉండి ఎంతో బ్రహ్మాండమైన పనులు చేసిన మేము రోజా లాంటి మహిళా నాయకురాలను చూసి అసలు అసహ్యం వేసి కంగు తిని ఇదేమిటి, ఇది రాజకీయమా, ఇది రాజకీయ భాష, ఇది పద్ధత అని చెప్పి కొంత అసహించుకొని దూరంగా ఉన్న నేపథ్యం కూడా ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఏదో చేస్తున్నారు కానీ ఇంకా చేయాలి కదా అనేవాళ్ళు ఉన్నారు. మీరు అడిగిన పరిస్థితిలో కూడా ఉన్నప్పటికీ సంథింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఖచ్చితంగా చేబ్రోలు కిరణ్ కుమార్ తెలుగుదేశం ఇది పార్టీలో ఉన్నవారు అయినప్పటికీ ఒక మగవాడు ఒక స్త్రీని లేదా ఒక రాజకీయ పార్టీలో పనిచేసే వ్యక్తి ఇంకొక పరిస్థితుల్లో ఇన్సల్ట్ చేయడం అనేది చేసిన విధానంలో అది ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారు వైఫ్ అయినప్పుడు మేమందరూ ఎంత బాధపడ్డామో, ఏ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో వచ్చినాయో అందరికి తెలుసు. అదే నేపథ్యంలో మన భారతి గారిని కూడా ఇన్సల్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ యొక్క విలువలు అంటాం వీటన్నిటిని. ఇన్సల్ట్స్ చేసినప్పుడు రియాక్ట్ అవ్వడం కానీ, అసభ్యకరమైన భాష వాడడం కానీ, అశ్లీల ప్రయోగాలు చేయడం కానీ, రాజకీయాల్లో ఉంటూ రౌడీయిజం వేషాలు వేయడం కానీ, ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి చిందులు వేయడం కానీ చేసిన వాళ్ళందరూ. అయితే శకుంతల గారు, ఒక్క క్వశ్చన్ వస్తుంది. ఏవైతే చేబ్రోలు కిరణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నావో అవే వ్యాఖ్యలకు సంబంధించి గత కొంతకాలంగా ఎన్నికల సమయం నుంచి కూడా, గతంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణిని విమర్శించినప్పటి నుంచి కూడా కూటమి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలే. కానీ ఇప్పుడు కూడా కూటమి పార్టీలు ఏవి కూడా వాటిని ఖండిస్తూ కానీ ఆ రకంగా వ్యాఖ్యలు చేయొద్దనో ప్రవర్తించొద్దనో ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టే సేఫ్ సైడ్గా ఈ రకమైనటువంటి అరెస్ట్ లేదంటే పార్టీ నుంచి యాక్షన్ తీసుకున్నారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఒప్పుకుంటారా? లేదు, అలా ఒప్పుకోకూడదు. ఎందుకు అంటే నాకు తెలుసు కనుక, అంతేగాని నేను టీడీపీ కనుక ఒప్పుకోకపోవడం కాదు. మీరు మీతో ఒక చిన్న అడిషనల్ ఇది ఏంటంటే, ఐఎమ్ ఫ్రమ్ ఎ జర్నలిస్ట్ ఫ్యామిలీ. మా హస్బెండ్, మా బ్రదర్స్ అందరూ జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన నేను, నా అబ్జర్వేషన్ ఎలా ఉందంటే, ఇవాళ విపరీతంగా ఇలాగా ఫోన్స్ లో కానీ టీవీలో కానీ మాట్లాడే ఒక విస్తృతమైన అవకాశం వచ్చేసరికి కొంతమంది స్టాండర్డ్స్ లేకుండా ప్రవర్తిస్తున్న విధానంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు చేసిన ఎన్నో విషయాల మీద విపరీతమైన దాడి జరిగింది.
విపరీతమైన ఇన్సల్ట్స్ జరిగాయి. అప్పుడు అనని మాటలు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక అంటున్నారు అనేది చాలా అన్యాయం. ఆ రకమైన దీన్ని ఫ్లోట్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా నారా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా మిగతా ఏ రాజకీయ నాయకులైనా కానీ మంచిగా చేస్తున్న వ్యవహారాల్ని ఆ 5 ఏళ్ళు ఎవరు చూపించలేదు, చెప్పలేదు. అసమాన విమర్శలు, అసభ్యంగా మాట్లాడాలు ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నప్పటికీ ప్రజల్లో కూడా ఒక రకమైన భయాందోళన, వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత కాలం మనకెందుకు వచ్చిందిలే, ఏ రోడ్డు మీద వచ్చి లాక్కుపోతారో అనే భయాలు కూడా కల్పించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుని బయటకు వెళ్ళిన విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఇవన్నిటినీ కూడా అసభ్యం, అశ్లీల వ్యవహారాల కిందకి వస్తే కనుక ఖచ్చితంగా మీడియా ద్వారా, మీ ద్వారా కూడా సమాజానికి చాలా మంచి జరగాలి. వస్తున్న విషయాల్లో అసభ్యకరమైనవి, అనారోగ్యకరమైనవి, ఆ తెలివి తక్కువతనంతో మాట్లాడే వాటిని కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. అంత మాత్రం చేత అలాగా ఇబ్బందికరంగా పనిచేసిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు అనేది రైట్. ఓకే, కీర్తన గారు మీరేం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి యాక్షన్, పోలీసులు అదుపులోకి తీసుకోవడం. 2, తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి పార్టీ పరంగా తీసుకున్న యాక్షన్, ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం. ఈ 2 వ్యవహారాలకు సంబంధించి, అలాగే ఈ జరుగుతున్నటువంటి ఈ కామెంట్లు ఏదైతే భాష ఉపయోగిస్తున్నారో ఆ భాషకు సంబంధించి ఏం చెప్తారు? శివ గారు, ముందుగా మీకు అలాగే టీడీపీ నేత శకుంతల గారికి, జీటీవీ వీక్షకులకు నమస్కారం సార్. ముఖ్యంగా మనం గమనిస్తే అసలు విమర్శనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకొని గత 5 ఏళ్లుగా వ్యక్తిగత విమర్శల మీదే ఒక పిల్లర్స్ లాగా నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా వైఎస్ఎస్పీ పార్టీని ఖచ్చితంగా అందరూ అంగీకరించాలి. గత 5 ఏళ్లుగా మనం చూస్తూ ఉంటే విమర్శలే, ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళకి పదవులు, ఎవరైతే విమర్శల్లో ఇంకా డిగ్రీలు, పిహెచ్డీలు చేస్తారో వాళ్ళకి మంత్రి పదవులు. ఇలాగే తప్ప ఎక్కడ కూడా ఇలాంటి విమర్శలను మేము ఖండిస్తున్నాము, ఇలాంటి అభ్యంతరమైన మాటలను మేము మాట్లాడము అని ఒక్క స్టేట్మెంట్ కానీ, క్రమబద్ధీకరణ చేసే విధంగా ఒక క్యాడర్, ఒక దిశానిర్దేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ప్రెస్ నోట్స్ మా అఫీషియల్ పేజ్ లో పడుతుంటాయి. అధికార ప్రతినిధులు ఇలా మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాగే టీడీపీకి కూడా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వాళ్ళని తప్పు పట్టలేదు, ఎంకరేజ్ చేశారు. అండ్ మీకు బాగా గుర్తు చేస్తాను నేను ఒక మాట, వాళ్ళు టీడీపీ ఆఫీస్ ని బద్దలు కొట్టినప్పుడు ఈయన బహిరంగంగా బయటకు వచ్చి ఏం చెప్పారంటే, అవునండి నా అభిమానులకు బీపీ వస్తుంది, నన్ను ఏమన్నా ఒక మాట అంటే అని ప్రత్యక్షంగా ఎంకరేజ్ చేశారు. అంటే మీరు మీ ఆఫీస్ అలాగే ఇంకొకరు బద్దలు కొడితే వేరే పార్టీలను సపోర్ట్ చేస్తారా? అంటే అభిమానస్తులంటే టెర్రరిస్ట్ లాగా మారి ఇంకొక పార్టీ ఆఫీస్ ని బద్దలు కొడతారా? ఇలా ఎంకరేజ్ చేస్తారా? అంటే ఒక ఉన్మాదుల్లాగా మీరు తీర్చిదిద్దుతున్నారా వైసీపీ క్యాడర్ ని? ముఖ్యంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ మొత్తం ఈ రోజు మాకు కృతజ్ఞత తెలుపుకోవాలి. కానీ అలా కూడా తెలపకుండా ఇంకా మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారంటే వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ థింకింగ్ ఏంటి మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు వాళ్ళ చెల్లెలు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు కలిస్తే చంద్రబాబు నాయుడు గారు పార్టీ కండువా కప్పుకున్నట్టుగా ఆయనే మాట్లాడాడు. అంటే సొంత చెల్లినే విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెమన్నా వాల్యూస్ ఉంటాయని మనం అనుకుంటామా? అలాగే పుట్టపత్ర లేకుంటే పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఆవిడ బ్లడ్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బ్లడ్ కాదన్నాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు అంగీకరిస్తారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వింగ్ ఎవరైతే అతి సన్నిహితులుగా ఉంటారో వీళ్ళకి వాళ్లే ఆమె పుట్టుకని క్వశ్చన్ చేస్తూ పోస్టులు వేసి బహిరంగంగా మాట్లాడారు. అటువంటివి కూడా వీళ్ళు ఖండించలేదు. వీళ్ళ ప్రభుత్వ హయాంలో మీరు గమనిస్తే బోరగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి లాంటోళ్ళు ఎంత నీచమైన మాటలు, అసభ్యకరమైన మాటలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో ఉన్న వైఫ్ ని, పిల్లల్ని, భువనేశ్వరి గారిని, అలాగే లోకేష్ గారి సతీమణిని అంటూ ఉన్న ఏ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఒక ఎస్కేప్ డైలాగ్ వాడేవాళ్ళు. మీరు గమనిస్తే వాళ్ళు మా పార్టీ కాదండి అంటే, మీ పార్టీ కాకపోతే వాడు ఏమైనా మాట్లాడొచ్చు. మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కదా, మహిళల్ని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు మీరు యాక్షన్ తీసుకోరా? ఈ రోజు మా ప్రభుత్వంలో మేము వెంటనే యాక్షన్ తీసుకున్నాం. అధికారంలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్యే కొంచెం ఎవరు ఒక ఆవిడతో అసభ్యకరంగా బిహేవ్ చేశారని ఆవిడ బహిరంగంగా వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇస్తే వెంటనే అతన్ని సస్పెండ్ చేశాం. అలాగే ఎవరు ఏం తప్పు చేసినా మేము సస్పెండ్ చేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటూ మహిళల పైన మేము ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని ఎప్పటికప్పుడు మేము చూపిస్తున్నాం. ఈ రోజు కిరణ్ విషయంలో మీరు చూశారు, వెంటనే అతన్ని సస్పెండ్ చేసాం, అతని మీద చర్యలు చేపట్టాం. ఇటువంటివి ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వంలో జరిగాయా? ఖచ్చితంగా చెప్పొచ్చు జరగలేదు. పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. ఆయన కానీ ఆయన క్యాడర్ కానీ ఎప్పుడు మహిళా పక్షపాతి కాదు. సొంత చెల్లెల్ని, తల్లినే దూషించిన వీళ్ళ క్యాడర్ ఇతర మహిళల గురించి ఏ విధంగా ఆలోచిస్తారని మనం అనుకుంటాం.
షర్మిల గారి గురించి విజయమ్మ గారి గురించి ఎంత అసభ్యకరంగా వీళ్ళ సోషల్ మీడియా ట్రోల్స్ చేసిందంటే ఎవరికి గుర్తుకు లేదా ఆ విషయం? జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ కి మాలాంటి మహిళల కామెంట్ సెక్షన్ మీరు చూస్తే బిత్తరపోతారు సార్. అటువంటి కామెంట్స్ ఉంటాయి, అంత అసభ్యకరంగా మాట్లాడతారు. ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తగిన యాక్షన్ తీసుకోలేదు. ఈయనకి మహిళల గురించి మాట్లాడే రైట్ కానీ ప్రెసెంట్ ఈయనున్న సిచ్యువేషన్ లో ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ తప్ప ప్రెసెంట్ పాలిటిక్స్ లో ఆయన క్రూషియల్ రోల్ ప్లే చేసిన ఇంటెన్షనే లేదు ఆయన. ఇట్స్ ఫ్యాక్టింగ్ అంతే. రైట్. శకుంతల గారు, ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రస్తుతం కిరణ్ కుమార్ మీద యాక్షన్ తీసుకున్నారు, సంతోషం, మంచిది. కాకపోతే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. గతంలో మమ్మల్ని ఎంతో మందిని వేధించారు, నానా రకాల మాటలు అన్నారు, ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోవట్లేదు అని కూటమి పార్టీల కార్యకర్తలే మీ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఏంటి, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎవరి మీదండి? కూటమి గతంలో ఎవరైతే కూటమి పార్టీల కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో, ఈ తరహా కామెంట్లు చేశారో వారిని ఎందుకు తీసుకోవడం లేదు? చూస్తున్నవన్నీ ఏమిటండి? వంశీ పరిస్థితి ఏంటి? ఇవాళ చేస్తున్నవన్నీ కూడా అవే కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఏదో వచ్చినా అతి అనే ఒక సందర్భం ఉండకూడదు. ప్రతినిత్యం ప్రతి సందుల్లో గొంతుల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితేనే తీసుకుంటున్నట్ట. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే అతి వల్ల వచ్చిన నష్టాలన్నీ జగన్మోహన్ రెడ్డి ద్వారా చూస్తున్నాం. ఈ ఒక్కటే పని కాదు కదా, ప్రభుత్వం నడపడం, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు అన్ని చేస్తున్న ఈ నేపథ్యంలో ఎందుకు చేయడం లేదు అనే దానికి చాలా ప్రాపర్ గా లీగల్ గా అన్ని రకాల వీటిని తీసుకునే చేస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి అనవసరమైన శిక్షలు పడకూడదు, అనవసరంగా హెరాస్ చేయకూడదు. అనవసరంగా మాట్లాడిన వాళ్ళని హెరాస్ చేయకపోయినా తప్పనిసరిగా శిక్షలు విధించే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అబ్బాయి చెప్తూనే ఉన్నారు, లోకేష్ బాబు, రెడ్ బుక్ ఉంది, అందరు చేసినవి ఉన్నాయి అంటే దాన్ని ఒక పెద్ద తప్పులాగా ఇదంతా రెడ్ బుక్ పాలన అది అని మాట్లాడుతున్నాడు జగన్ గారు. జగన్ అనే వ్యక్తి ఆంధ్రదేశ్ ప్రజలకు అసలు అంత పరిచయం కాదు. 2009-10లో జరిగిన సంఘటనల వల్ల, విజయమ్మ వల్ల, షర్మిల వల్ల ఆ పార్టీ వ్యవహారాలు కానీ గెలుపు కానీ జరిగింది. కానీ ఆ పార్టీలో రౌడీ మహిళల్ని, రౌడీ నాయకురాలని డెవలప్ చేసి నాయకురాళ్ళ ద్వారా, ఆ మహిళల ద్వారా స్త్రీల అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించిన అనేక మహానుభావులు, చాలా పెద్ద జర్నలిస్టు, సజ్జల అలాంటి వాళ్ళు కూడా చేసిన వాటిని మొత్తం పరిశీలించాలి. ఇవాళ చిందులేస్తా ఉన్నాడు, ఎవరు పడితే వాళ్ళ మీద ఎగురుతా ఉన్నారు, పోలీసుల్ని అటాక్ చేస్తా ఉన్నారు. ఇదంతా అంత సులువుగా తీసుకోరు. కానీ ప్రతినిత్యం ఇదే పని మీద ప్రభుత్వం ఉండదు. కానీ ఒక భయం అనేది క్రియేట్ చేయాలి కదా. స్టిల్ ఇప్పటికీ ఇదే తరహా పోస్టులు పెడుతున్నటువంటి వారు అన్ని పార్టీల నుంచి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఎదుటివారి ఫోటోలు మిస్యూజ్ చేయడం కావచ్చు, లేదంటే వాటిని ఏఐతో రీక్రియేట్ చేయడం కావచ్చు, అసభ్య పదజాలం వాడితే ఈ రకమైన కఠిన చర్యలు ఉంటాయనేటటువంటి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు? ఫెయిల్ అయిందనను తప్పకుండా తీసుకుంటున్నారు. కానీ ఒక మీడియా బాధ్యులుగా మీరు చెప్పిన విషయాన్ని, అబ్జర్వ్ చేయాల్సిన అంశాలని మాలాంటి వాళ్ళ లోకేష్ బాబు దృష్టిలో తప్పకుండా పెడతాం. వారు చాలా రెస్పాన్సిబుల్ గా వెళ్తున్నారు. అందులో కొన్ని మిస్ అయి ఉండొచ్చు. కానీ ఈ ఖచ్చితంగా అసలు చాలా మందిని వదిలేశారు అనేది అయితే నేను ఒప్పుకోను. కానీ చెప్పి మీ సూచనలని తప్పకుండా ప్రయత్నించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. అయ్యా మీరు అన్నవి కరెక్టే, కొన్ని ఉన్నాయి ఇంకా చిన్నవి. కానీ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విషయాల్లోనే రకరకాల బాధ్యతలు ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క కార్యక్రమం మీద ఉండే విధానం కొంచెం ఎక్సర్సైజ్ పెంచాలనేది అభిప్రాయం కూడా చెప్తాం. కానీ అసలు అవ్వడం లేదు, లేదా ఫెయిల్ అయింది అనేది మాత్రం చాలా తప్పు. ఎంత లోతుగా వెళ్ళకపోతే అతను తీసివేయడం, తెలుగుదేశం నుంచి మంత్రులందరూ రియాక్ట్ అవ్వడం, మంత్రులందరూ ప్రతినిత్యం ప్రతిదానికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఆవిడ కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యే ఉంటున్నారు. ఫెయిల్ అయింది అనేది మాత్రం తప్పు. ఫెయిల్ అవ్వడం కరెక్ట్ కానే కాదు, చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇదే కామెంట్ గురించి కీర్తన గారు ఏమంటారు? కీర్తన గారు మీరేం చెప్తారు? ఇప్పటికీ కూడా గతంలో అంటే అందరి మీద యాక్షన్ తీసుకోవడం కష్టమే, కాకపోతే కొన్ని కీలకమైనటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ట్విట్టర్ హ్యాండిల్స్లో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్, ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇటు లోకేష్ గారి కుమారుడి విషయంలో కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుమారుడి విషయంలో కావచ్చు, వాళ్ళ సతీమణుల విషయంలో కావచ్చు, ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ వారు ఎవరి మీద కూడా సరైన చర్యలు తీసుకోలేదు అనేటటువంటి అసంతృప్తి కింది స్థాయి కేడర్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారు ఈ విషయంలో ఫెయిల్ అయింది అంటే మాత్రం ఒప్పుకుంటారా మీరు?
ఫెయిల్ అయిందని చెప్పాను, కానీ వైసీపీ ఏదైతే ఫాలో అవుతుందో ఆ స్టెప్స్ అయితే కూటమి ఫాలో అవ్వట్లేదు అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అమానుషంగా ఎక్కడికక్కడ కేసులు పెట్టి ఎక్కడికక్కడ ఇబ్బందులు గురి చేసి ఎక్కడికక్కడ అందరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి అంత వ్యతిరేకత వాళ్ళకు వచ్చి 11 సీట్లకు వాళ్ళు పరిమితం అయ్యేలాగా చేశారు. ఇది ఒక సిచ్యువేషన్ కాదండి, అన్ని ఆస్పెక్ట్స్ మీరు గమనిస్తే ఇవన్నీ కలిసి ఈ రోజు ఈ సిచ్యువేషన్ కి వచ్చింది వాళ్ళ పరిస్థితి. సో మేము అలా అవ్వాలనుకోవట్లేదు. మేమేం ఆలోచిస్తున్నాము, ప్రతి ఒక్కటి అరికట్టే విధంగా ఒక దిశానిర్దేశం చేసుకుంటూ క్లీన్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షించడం ఎంత ఇంపార్టెంటో, రాష్ట్ర భవిష్యత్తు కూడా మాకు అంతే ఇంపార్టెంట్. సో మేము రాష్ట్ర భవిష్యత్తు మీద ఫోకస్ చేస్తున్నాం, ఓన్లీ రెడ్ బుక్ మీద ఒక్కటే ఫోకస్ చేయట్లేదు, కక్షపూరిత రాజకీయాలని మేము ఎంకరేజ్ చేయట్లేదు. టు బి ఫ్రాంక్, ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్. ఖచ్చితంగా మీరు గమనిస్తే ఇప్పుడు మేము కక్షపూరితంగా వాళ్ళలాగానే రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు దాడులకు పాల్పడితే ఇక్కడ ఏమవుతుంది, వైసీపీకి కూటమికి డిఫరెన్స్ ఉండదు. సో మేము తప్పు చేసిన వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి కదా. కక్ష సాధింపు ఎప్పుడవుతుంది? ఎవరైతే తప్పు చేయకుండా కేవలం రాజకీయ కారణాలతో కేసు నమోదు చేస్తే కక్ష సాధింపు అవుతుంది. తప్పు చేసిన వాళ్ళు చిన్న పిల్లల మీద కూడా దారుణమైనటువంటి మార్ఫింగ్లు చేసి ఎవరితోనో ఏదో క్రియేట్ చేసి పెట్టడం, ఇది తప్పు కదా? ఇదే వరవడి కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా యాక్షన్ తీసుకోకపోతే. ఇప్పటిదాకైనా అరెస్టులు అవే కదా, ఇప్పటిదాకా బయటకు వచ్చి మేము తప్పు చేసామంటే ఇంకొకసారి ఈ తప్పు చేయమని చాలా పరివర్తనతో వస్తున్న మాటలు మీరు వింటున్నారు. శ్రీరెడ్డి శకుంతల్ గారు ప్లీజ్ మీరు ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. యా కీర్తన గారు కంటిన్యూ. ఇప్పటిదాకా మీరు గమనిస్తే శ్రీరెడ్డిలో అంత మార్పు, అంత పరివర్తన ఏమన్నా చేసిన తప్పుల మీద వచ్చింది అనుకుంటున్నారా? ఈ అరెస్టులు చూసి భయపడి వచ్చిన మార్పే అది, ఈ అరెస్టులు చూసి వచ్చిన పరివర్తనే అది. సో అటువంటి చాలా మంది నాయకులు కనుమరుగయ్యారు. గతంలో మీరు గమనిస్తే అనురాధ గారు అని ఒక ఆవిడ. శకుంతల గారు ప్లీజ్ దయచేసి శకుంతల గారు కాసేపు వరకు కీర్తన గారు మాట్లాడే ఎంతసేపు కూడా మీరు మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. యా కీర్తన గారు కంటిన్యూ. అనే వ్యక్తి పచ్చి బూతులు, లకారం తప్ప వేరే వర్డ్ యూజ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ లో వైసీపీ ఏమంటారు ఆ పోస్ట్ ఉంటుంది పెట్టుకొని మరి అనిత గారిని పిచ్చి కూతలు కూర్చుంది. ఒక్క విషయం, సారీ ఫర్ ది ఇంటరప్షన్ కీర్తన గారు, నిజంగా శ్రీరెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది నిజమైన పరివర్తన అని మీరు అనుకుంటున్నారా? నిజంగా చేంజ్ అయిపోయారు అనుకుంటున్నారు? ఒక్కసారి పవర్ మారేసరికి ఒక్కసారిగా వీళ్ళంతా చేంజ్ అయిపోయారు అనుకుంటున్నారా? నేను మీకు అదే చెప్పాను, పరివర్తన కాదు, అరెస్టులతో వచ్చిన భయం అని చెప్పాలి. నేను అదే మీకు ఇంతకుముందు చెప్పాను, అరెస్టులతో వచ్చిన భయం. చాలా మంది ఆల్మోస్ట్ వైసీపీని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కనుమరుగైపోయారు. మీరు గమనిస్తే యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది పెట్టుకొని ఫేక్ ప్రాపగాండా చేసేవాళ్ళు, చాలా అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. వాళ్ళందరూ కనిపిస్తున్నారా? జానీ అని, భాష అని, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా పిచ్చి ఛానల్స్ పెట్టి పిచ్చి కూతలు కూసారు. వాళ్ళందరూ కనిపిస్తున్నారా? శ్రీరెడ్డి కనిపిస్తుందా? అతను ఒకరు ఎన్ఆర్ఐ ఉంటాడు, అతను కనిపిస్తున్నాడా? ఎవ్వరూ కనిపించట్లేదు, కనుమరుగైపోయారు. ఇక్కడ అయినా కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసుకుంటున్నాము, కనిపెడుతున్నాము, ఎప్పటికప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, అనిత అక్కకి తెలియజేస్తున్నాము. కనుక ఎవ్వరు తప్పించుకునే ప్రయత్నాలు జరగవు. కానీ మేమేమంటున్నాం అంటే వాళ్ళలాగా మేము దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ పోతే అసలు పరిపాలన ఇదవుతుంది. మనం అభివృద్ధి చేసి వాళ్ళు చేసిన దానికన్నా ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు మంచి పని చేసామనే థింకింగ్ ప్రజల్లో రావాలి కదా. ఈ రోజు కిరణ్ మీద తీసుకున్న డెసిషన్ అందరూ హర్షించాల్సిన విషయమా కాదా? యావత్ రాష్ట్రం గమనిస్తోంది. ముందంటే అబద్ధపు మాటలు చెప్పినా నమ్మేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో బట్టలు ఉడదేసి కొడతానన్న మాటల దగ్గర నుంచి ఒక్కొక్కరిని సన్నాసులు, ఆడవాళ్ళని లకారం బుద్ధులు తిట్టిన వాళ్ళందరికీ ఆయన పదవులు ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో చిన్న చితగా అని కాదు, తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు కూతలు కోస్తే ఖచ్చితంగా శిక్షలు తప్పవని ప్రూవ్ చేస్తున్నాం మేము. అవునా కాదా? ఒక్క విషయం అయితే కీర్తన గారు మీరు చాలా క్లియర్ గా అన్నారు, మేము గత ప్రభుత్వంలో ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, కూటమి పార్టీలు ఏ రకంగా మాట్లాడాలి, అధికార ప్రతినిధులు కానీ ఇతర కార్యకర్తలు కానీ ఏ రకంగా మాట్లాడాలని మేము గైడ్ చేసేవాళ్ళం, వైసీపీ ఎక్కడ కూడా గైడ్ చేసేది కాదు అంటూ మీరు చెప్పారు. కానీ వైసీపీ వాదన వేరే రకంగా ఉంది. సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నటువంటి రోజా గురించి చేసినటువంటి కామెంట్స్, అవి నేను దయచేసి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. ఒక వర్డ్ యూజ్ చేశారు, ఆ వర్డ్కి సంబంధించి కూడా అంటే సాక్షాత్తు పార్టీ అధినేత ఆ రకంగా అంత స్థాయి తగ్గించే విధంగా మాట్లాడితే కార్యకర్తలు రెచ్చిపోరా? ముఖ్యంగా జనసేనకు యువత అండ ఎక్కువ కదా, వారికి ఏ రకమైనటువంటి రాజకీయం అధినేత నేర్పిస్తున్నారనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి కదా, ఏం చెప్తారు దానికి సంబంధించి? అరే నేను ఈ జిల్లా అమ్మాయినే, నాకు కూడా నగిరి దగ్గర చిత్తూరు జిల్లా. నేను ఒక మాట అడుగుతాను, ఎయిర్పోర్ట్ లో మిడిల్ ఫింగర్ చూపించిన ఒక మహిళా మంత్రిగా ఆమె చేయాల్సిన పనే? అంటే ఒక మగ పిల్లల్ని అక్కడ రెచ్చగొట్టే విధంగా మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోవడం ఒక మహిళగా, ఒక మంత్రిగా, వైసీపీలో ముఖ్య నేతగా ఆమె చేయాల్సిన పనే?
లేదు మీరు బీసీ గర్జనని వైజాగ్ లో చేసినప్పుడు బీసీ గర్జనలో బీసీల గురించి మీరు మాట్లాడకుండా అక్కడ పోయి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం నుంచి వెళ్లిపోయిన ఒక స్త్రీ గురించి ఆవిడ మాజీ భార్య గురించి మాట్లాడడం కరెక్టా రోజా గారు? లేదు ఎలక్షన్ రిజల్ట్ వచ్చే ముందు రోజు రోజా గారి స్టేట్మెంట్స్ మీకు గుర్తుకున్నాయా? మా పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి మాటలు మాట్లాడిందో మీకు గుర్తుకుందా? ఇటువంటి అసభ్యకర మాటలు మాట్లాడే రోజా కూడా యూట్యూ రోజా అంటాం తప్పు మీ దృష్టిలో? అంటే ఎవరైతే వైసీపీ సపోర్టర్స్ వాళ్ళు తప్ప? యూట్యూ రోజా నువ్వు కూడా మమ్మల్ని అంటున్నావా అంటే తప్పు. కానీ రోజా గారు మాత్రం బహిరంగంగా మిడిల్ ఫింగర్ చూపించడం తప్పు కాదు, రోజా గారు వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు కాదు. ఆమె బీసీ గర్జనకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో లేని ఒక మహిళ గురించి, పెళ్ళైపోయిన ఒక స్త్రీ గురించి మాట్లాడడం తప్పు కాదు. మీరు నాకు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేని వైసీపీ వాళ్ళ గురించి మేము మాట్లాడాలనా? రైట్ రైట్. శకుంతల గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు ఇప్పుడు? శకుంతల గారు, శకుంతల గారు మేము మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయాలి శకుంతల గారు. చేశాను సార్, చేశాను. శకుంతల గారు, శకుంతల గారు 110% నేను సపోర్ట్ చేస్తున్నా కీర్తనాన్ని. అరెస్ట్ రోజా ఇంకా కొంచెం లేట్ అయింది, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. ఆమెను అరెస్ట్ చేయించేదాకా ఊరుకోకూడదు. ఆమె చేసినవన్నీ తప్పుడు పనులే. ఆమె అసలు పొలిటీషియనా? ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తే వచ్చింది మహిళా నాయకురాలుగా. తర్వాత ఆమె చేసినవన్నీ అన్ని దారుణమైన పనులు, దారుణమైన అసభ్యకరమైన ప్రవర్తన, అసభ్యకరమైన మాటలు, భయంకరమైన డబ్బు ఉన్నాయి, లేకుండా లేదు. మొత్తం రోజా అనేది ఒక మహిళా నాయకురాలని చెప్పుకోవడానికి మేమంతా సిగ్గుపడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆమె కథ కూడా ఉంటది. ఎవరికి అన్ని కథలు నడుస్తున్నాయి. వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఆఫ్ రోజాస్ బిహేవియర్. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది? ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసే వారికి ఏ రకమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ప్రభుత్వం నుంచి కావచ్చు, మీ పార్టీ వ్యక్తులైతే మీ పార్టీలకు కావచ్చు, ఏ రకంగా ఇవ్వబోతున్నారు శకుంతల గారు? అబ్బాయి బాబు లోకేష్ గారు చెప్తూనే ఉన్నారు, రెడ్ బుక్ అన్ని వ్యవహారాలను చూసుకుంటుందని చెప్తూనే ఉన్నారు. ఏ రకంగా ఉండబోతుందో కూడా చూస్తారు. మీడియా వారు, ప్రజలు అందరూ కోరుకునే వైపుగా, న్యాయానికి ధర్మానికి చోటుండే వైపుగా, దుష్టుల్ని దుర్మార్గుల్ని శిక్షించే వైపుగా, స్త్రీలకి గౌరవం ఏర్పరిచే వైపుగా ఇవాళ జగన్ గారి భార్యని అన్న మాటకి తీసుకున్న విధానం చూస్తుంటేనే ఎంత ధర్మంగా, కూటమి ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీనా, లేదు అధికార ప్రభుత్వ యంత్రాంగం, మా సీఎం గారి ఆలోచన విధానం ప్రజలు చూస్తా ఉన్నారు. దేన్నైనా సరే వక్ర మార్గంతో చర్చించి, దేన్నైనా సరే వక్ర మార్గంతో మాట్లాడించగలిగిన టాలెంట్స్ కూడా ఇవాళ పెరిగినాయి. కానీ ఎడ్యుకేటెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. పాపం ఉద్యోగాలు ఎవరి బాధల్లో వాళ్ళు ఉండి కొంత కేటగిరీ వాళ్ళు దూరం అవుతున్నారు. రాజకీయం వేరు, రాజకీయ విలువలు వేరు. కనుక రాజకీయ విలువల కోసం పనిచేసే వైపుగా టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ గారు చాలా శ్రమ చేస్తా ఉన్నారు. అన్ని యాంగిల్స్ లోని వెళుతున్నారు. పద్ధతిగా మళ్ళీ విమర్శలకు తావు లేకుండా చేసుకునే పరిస్థితుల్లోనే వారు ప్రయాణం చేస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో లేదా ప్రతినిత్యం కూడా జరిగే ఈ కార్యక్రమాల్లో ఇవాళ పార్టీలో కూడా బాధ్యతల్లోకి చాలా మందిని తీసుకొస్తున్నారు. బ్రహ్మాండమైన రియాక్షన్స్, బ్రహ్మాండమైన పరిపాలన, బ్రహ్మాండమైన పరిస్థితి, ప్రజలకి పాలన, అలాగే మంచి వ్యవహారాలు, ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో తీసుకోవాల్సిన అన్ని పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం. కీర్తన గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తరచుగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. అన్ని పార్టీల కార్యకర్తలు నన్ను విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేస్తున్నారు. కనీసం కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మేము మహిళలం కాదా అంటూ కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు శ్యామల వ్యవహారంలో? మీకు అందరికీ తెలిసిన విషయమే, శ్యామల గారు ఒక టీవీ ఆర్టిస్ట్ గా ఉన్న వ్యక్తి. ఈ రోజు సడన్ ఎంట్రీ పొలిటికల్ గా ఇచ్చారు. సరే, ఆవిడకి ఏం అనుభవం ఉంది, ఏం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న అంశాలను ఆమె గమనించి, ఆమె గత ప్రభుత్వంలో ఏం మంచి జరిగిందని ఆవిడ వచ్చారో నాకు తెలియదు. ఆమె ఏ విధంగా బెనిఫిషరీ రాష్ట్రానికి చూసి ఆమె వచ్చిందో కూడా నాకు తెలియదు. అంటే ఎందుకంటే ఆమె ఉండేది హైదరాబాద్ లో, ఆమె ఓటు కూడా హైదరాబాద్ లో ఉంటుందేమో, నాకైతే కరెక్ట్ గా తెలియదు. కానీ సడన్ గా వచ్చారు, ఒక నక్క కథ ఏదో చెప్పారు, చాలా వైసీపీకి ఒక ఓరట్ ఇచ్చారు ఆ నక్క కథతో. తర్వాత నక్కలాగానే వినయం చూపించుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ పరివర్తన నాకు వచ్చింది. మీరు గమనించారో లేదు, వెంటనే ఆయన మాటలన్నీ మాట్లాడేశాను, కానీ పట్టించుకోకండి. ఒక రకమైన, ఎందుకంటే గెలిచారు కదా, ఎక్కడ తాట తీసేస్తారో నేను మాట్లాడిన మాటల కన్నా భయం పుట్టి వెంటనే పరివర్తన వచ్చేసింది ఆమెలో. తర్వాత ఏమైంది, మళ్ళీ
మళ్ళీ మేకపోతే గంభీర ప్రదర్శన ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఇచ్చుంటారు, నేను ఉన్నాను కదమ్మా, నేను చూసుకుంటాను, నీకేమైనా ఇబ్బంది అంటే అని వెంటనే ఒక పదవి కూడా ఇచ్చేశారు అధికార ప్రతినిధిగా. అప్పుడే వెంటనే ఇంకా రోల్ చేంజ్, అప్పటిదాకా ఉన్న వినయము ఆ నక్క యాక్టింగ్ అంతా పక్కన పెట్టి వెంటనే వచ్చేసింది ఆమె. బయటకు వచ్చి ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు, ఆయన ఎవరైనా అంటే మేము తాట తీసేస్తాము అని మా మీద పడి ఏడుస్తూ ఒకే స్క్రిప్ట్ మార్చి అంటే ఈ రోజు ఇవ మాట్లాడేది, దాని తర్వాత రోజు రోజా గారు మాట్లాడారు, సేమ్ స్క్రిప్ట్ అండి. మీరు ఆ పేపర్ కనుక పక్కకు వస్తే తెలుస్తుంది. కానీ ఇద్దరు ఒకే మాటలు, ఒకే లాంటి స్టేట్మెంట్స్, ఇద్దరు ఒకే ప్రెస్ నోట్ చదివారు. అంటే వీళ్ళందరికీ స్క్రిప్ట్. వాసిరెడ్డి పద్మ గారు గతంలో చెప్పారు మనకు స్క్రిప్ట్ మాకు ఆఫీస్ నుంచి వస్తుంది, ఆ రోజు మాట ఈ రోజు నిజమైంది. ఇద్దరికి ఒకే స్క్రిప్ట్, ఒకే స్టేట్మెంట్స్ ఇచ్చి మాట్లాడారంటే పైన ఉన్న సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ మీద వీళ్ళందరూ మాట్లాడతారు. వీళ్ళకి ఏ విధమైన అవగాహన రాష్ట్ర రాజకీయాల మీద లేదు. అలాగే నేను ప్రత్యక్షంగా ఆ వీడియో బయట పెట్టాను. ఒకటేంటంటే క్యాసినో వాళ్ళు బెట్టింగ్ యాప్లు నడిపేదాన్ని ప్రమోట్ చేస్తుంది. ఒక అధికార ప్రతినిధిగా ఆవిడ ఉన్నప్పుడు ఇలాంటి వీడియో ఆమె బయట వచ్చినప్పుడు ఆమె ఏం చేయాలి, మామూలుగా ఒక పార్టీ ఏం చేయాలి, అమ్మ కొన్ని రోజులు నువ్వు పక్కనుండు, నీ మీద ఇలాంటి అలిగేషన్ వచ్చి నువ్వు ఇలాంటి యాప్ ప్రమోట్ చేయడం తప్పమ్మా అని చెప్పాలి కదా. ఇంతవరకు వాళ్ళ పార్టీ నుంచి ఒక్క స్టేట్మెంట్ వచ్చింటే ఒకటి. అంటే వీళ్ళు ఏ విధమైన ట్రోల్స్ విషయంలో ఏం చెప్తారు? నాకైతే విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు, నేను మహిళనే కదా అంటుంది కదా ఆవిడ. మహిళ అయితే ట్రోల్స్ ఎందుకు చేశారు, ఎలాంటి మాటలకు చేశారు అంటే, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షలాది మంది జీవితాలు నాశనమయ్యే యాప్స్ నువ్వు ప్రమోట్ చేసి ట్రోల్ చేయరా? నువ్వు ఏమి అవగాహన లేకుండా నువ్వు వచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఏమంటే బెనిఫిట్స్ నువ్వు తీసుకుంటూ పక్కన వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ వచ్చినట్టు మమ్మల్ని అందరినీ ఆపాదించి నువ్వు మాట్లాడుతుంటే అది ఓకే చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అత్యాచారాలు, ఇబ్బందులు, మహిళలపైన దాడులు నీకు కనిపించవు. వచ్చిన 6 నెలల్లో మామే జరిగిన ఇబ్బందులు, ఇక్కడ పడుతున్న ఇబ్బందుల గురించి నువ్వు మాట్లాడతావా? అంటే ఏ విధంగా దానికి యాక్షన్ తీసుకుంటున్నాం, నివారణ చర్యలు చేపడుతున్నాం, ఏ ప్రభుత్వంలో జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ నువ్వు ఓన్లీ కూటమి ప్రభుత్వాన్ని ఆపాదించి మాట్లాడతావు. అప్పుడు ట్రోల్స్ జరగవా అండి? అసలు ఇంతవరకు బెట్టింగ్ యాప్స్ గురించి అనే ఎక్స్ప్లెయిన్ ఇచ్చి చెప్పండి. నాకు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. ఒకసారి బయటకు వచ్చి అందరూ నివారించాలి, అందరు కట్టడి చేయాలి. నువ్వెందుకమ్మా ప్రమోట్ చేసావంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ లేదు. అందరూ నివారించాలంటే మేమందరం ప్రమోట్ చేసామా? ప్రమోట్ చేసింది నువ్వు, ఆ దిక్కుమాల పని చేసింది నువ్వు. మళ్ళీ మమ్మల్ని ఎందుకు అందరినీ కలుపుకొని చెప్తావు? ఉమ్మడి స్టేట్మెంట్ ఇస్తుంది ఆవిడ. మీరు గమనించారో లేదు, ట్రోల్స్ జరుగుతున్నాయంటే ఆమె చేసిన తప్పుడు పనులకు జరుగుతున్నాయి. మహిళగా ఆమెను ఎవరు కించపరచరు, మహిళగా ఆమెను ఎవరు మాట్లాడరు. కేవలం ఆమె ప్రవర్తన, ఆమె తీరు మార్చుకొని అన్ని తెలుసుకొని ఒక అధికార ప్రతినిధిగా ఆమె కూర్చొని మాట్లాడమని చెప్పండి. జనసేనగానే కనిపిస్తున్నట్టుంది. పక్క అదే పిఠాపురంకి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు అంటే భయమనే కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే భయం. మీరు నమ్ముతారా నమ్మరు, ఒక్క పిఠాపురంలోనే ప్రతి మండలానికి ఒక మంత్రి స్థాయి వ్యక్తులు పనిచేశారు. మీరు గమనిస్తే మిథున్ రెడ్డి అన్న పనిచేశాడు, మన గీతా గారు పనిచేశారు, కాపు నాయకుడు ఆయన రెడ్డి గారు, ముద్రగడ గారు పనిచేశారు. ఇట్లా ప్రతి ఒక్క మండలానికి ఒక మంత్రి స్థాయి వ్యక్తులు పనిచేశారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత భయం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఒక మండల స్థాయిలో మంత్రుల్ని కూర్చోబెట్టారంటే, ఎంపీలని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి వర్క్ చేయించారంటే పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం వీళ్ళంత ఇదిగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. రైట్. శకుంతల్ గారు ఉన్నారా? రైట్. శకుంతల్ గారు ఎగ్జిట్ అయినట్టున్నారు. కీర్తన గారు దీనికి కూడా మీరే ఆన్సర్ చెప్పాలి. ఇదే విషయం అంటే ఈ ట్రోల్స్కు సంబంధించి, వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ నుంచి వస్తున్నటువంటి మరో ఆరోపణ, ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆన్సర్ అయితే ఇచ్చారు. కాకపోతే గతంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి అప్పుడు అఫ్కోర్స్ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రధానమంత్రి, అలాగే ఆయన సతీమణి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, బాలకృష్ణ గారు కొన్ని ఆడియో ఫంక్షన్లో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే అప్పుడు వారు ఏ రకంగా మాట్లాడచ్చా, వాళ్ళ ఫ్యాన్స్కి కానీ, వాళ్ళ అభిమానులకు కానీ, వాళ్ళ పార్టీ నేతలకు కానీ వారు కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకు రెచ్చగొడుతున్నారు తప్పితే ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు? అధినేతలు ఈ రకంగా మాట్లాడడం కరెక్టా అనేటటువంటి క్వశ్చన్ని వైసీపీ రైజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారు? సార్, అధినేతలు ఏ రోజున తప్పుడు స్టేట్మెంట్స్ వాంటెడ్ గా ఇచ్చి లేదు ప్రొవోక్ చేసేలాగా మాట్లాడితే ఎవరు చేసినా అది తప్పే. కానీ దాని సిచ్యువేషన్స్ బ్యాక్ ఎండ్ లో ఏం జరిగి ఉంటే వాళ్ళు అలా ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడారు ఒకసారి అర్థం చేసుకోవాలి. మెయిన్ గా వైసీపీ అనే ఒక పార్టీ ఇతర నేతల్ని టార్గెట్ చేసే స్థితిలోనో, ఇతర నేతలకి బుద్ధి నేర్పించే స్థితిలో అయితే లేదు అనేది ముందు వాళ్ళు గమనించుకోవాలి. ఫస్ట్ థింగ్ అది. మీరు ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే ముందు నేను కరెక్ట్ గా ఉంటే నేను ఇతరులకు బుద్ధి చెప్తాను. నేనే కరెక్టా లేకుండా ఇతరులకు ఎలా బుద్ధి చెప్తాను? వైసీపీ పార్టీని తగిన చర్యలు చేపట్టకుండా ఎవరైతే అసభ్యకరంగా మహిళల్ని తిట్టారో, మాట్లాడారో, పోస్టులు వేసారో వాళ్ళపైన మీరు గత 5 ఏళ్లుగా ఏ చర్య తీసుకోలేదు. ఈవెన్ మీకు నా ఇష్యూ తెలుసు కదండి, బహిరంగంగా వాళ్ళ అధికార ప్రతినిధి నాతో అసభ్యకరంగా మాట్లాడారు ఒక డిబేట్ లో. కానీ నేను కంప్లైంట్ ఇచ్చాను, ఏం యాక్షన్ తీసుకున్నారు? కనీసం వాళ్ళ పార్టీ అతను ఏమైనా సస్పెండ్ చేసిందా? ఏ విధమైన యాక్షన్ లేదు.
ఆయనంతకు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టే ఆయన నాకు పరివర్తన చెంది వచ్చి వేరే డిబేట్ లో సారీ చెప్పి మీ ఇంటికి వచ్చిన కాలు పట్టుకొని సారీ చెప్తానమ్మా అన్నాడు. అంటే ఆయనే సెల్ఫ్ రియలైజ్ అయ్యాడు తప్ప పార్టీ ఏమి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, పార్టీ ఏమి ఆయనకి చర్యలు చేపట్టలేదు. అండ్ నా కంప్లైంట్ కూడా ఇంతవరకు ఏమి యాక్షన్ జరగలేదు వాళ్ళ ప్రభుత్వంలో. సో ఇక్కడ ఎక్కడైనా రెక్టిఫికేషన్ జరగట్లేదు, కేవలం కానీ అండి మాట్లాడండి అబ్బా. మీరు ఇచ్చిన కంప్లైంట్ మేము మీ పార్టీ అధికారంలోకి వచ్చాకైనా సరే ఏమైనా తీసుకున్నారా పోనీ యాక్షన్? వాళ్ళంటే తీసుకోలేదు. ఆయన అక్కడ ఆయన అక్కడ రాజీనామా చేసేసారండి ఆ పార్టీకి. సో ఇంకా మేమేం చేస్తాం, బయట వచ్చేసాడు ఆయన, పార్టీని రాజీనామా చేసేసాడు. సో మీరే క్షమించేశారా? ఖచ్చితంగా నేను అంటే మళ్ళీ కంప్లైంట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆయన బహిరంగంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తిట్టారని సారీ చెప్పాడు. ప్రత్యేకంగా మీ ఊరికి వచ్చి మీతో కాలు పట్టుకుని క్షమాపణ చెప్తానమ్మా అని చెప్పారు. ఇంకా అంతకన్నా మనిషిని మనం ఏమంటాం. రైట్ మనం ఒకసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే సుహాసిని గారు. సుహాసిని గారు నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? సుహాసిని గారు, గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భాషా ప్రయోగం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహిళల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏకంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకా సోషల్ మీడియాలో అయితే హద్దు అదుపు లేకుండా ఇదే వరవడ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద టీడీపీ కార్యకర్త చేసినటువంటి వ్యాఖ్యలు, దాని మీద పార్టీ అలాగే ప్రభుత్వ పరంగా కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే ఇంకా విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇంకెంతకాలం ఈ రకమైనటువంటి వరవడి అన్నదానికి సంబంధించి ఏం చెప్తారు ఈ పరిణామాల మీద? ఖచ్చితంగా మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది సమర్థనీయం కాదు. ఎవరైనా సరే ముందు మన భారతీయ సంస్కృతి ఏంటి, స్త్రీని గౌరవించాలి అన్నది కదా. అప్పుడే మనకి మన కుటుంబము, తద్వారా సమాజము కూడా బాగుపడుతుంది అన్నది చాలా ముఖ్యమైన విషయం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. ఇంకా ఏ పార్టీ అయినా సరేనండి, పార్టీలకు అతీతంగా మహిళలని, ఇంట్లో వాళ్ళని బయటికి లాగి దానిని మీద రాజకీయం చేయడం ఏంటి? అంతకన్నా ఒక చీప్ పాలిటిక్స్ మరొకటి ఉండదు. గతంలో ఎప్పుడైతే నారా భువనేశ్వరి గారి పైన ఆ విధమైన ఒక అనుచిత వ్యాఖ్యలు అందులో అసెంబ్లీ వేదికగా జరిగిందో, చిన్న కరెక్షన్ సుహాసిని గారు, మహిళలనే కాదు చివరికి పిల్లలను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కిరణ్ కుమార్ ఏమో అటు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని ఈ వ్యవహారంలో తీసుకొస్తే, గతంలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు, ఇటు లోకేష్ గారి పిల్లలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కావచ్చు, అసలు రాజకీయాలకే కాదు ఇలాంటి వ్యాఖ్యలు కూడా వారికి అర్థం కానటువంటి పిల్లలందరినీ కూడా ఈ వ్యవహారాల్లో తీసుకొస్తున్నారు. వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేసి పోస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఎక్కడికి పోతుందో అనుకోవాలి. అదేనండి, అది అన్ని చోట్ల అలా లేదు. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ చేబ్రోలు కిరణ్ కుమార్ అనే ఒక అతను అసలు వావి వరుస లేకుండా ఒక విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ విధంగా భారతి గారి పైన చేసిన దానిపైన వెంటనే తెలుగుదేశం పార్టీ స్పందించి అతనిని వెంటనే సస్పెండ్ చేసి అతను చేసింది తప్పు అని చెప్పడం కూడా ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే మన పర అనేది కాకుండా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పి ఆ తప్పుని ఖండించాలి. అప్పుడే ఆ పార్టీ యొక్క సంస్కారం కానీ, ఆ పార్టీ యొక్క విలువలు కానీ నిలబడేది. సో ఈ రోజు చేబ్రోలు కిరణ్ అయినా ఇంకొకళ్ళు అయినా సరేనండి, అటు తెలుగుదేశం అయినా ఇటు వైసీపీ అయినా, గతంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక వ్యాఖ్య జరిగినప్పుడు ఖండిస్తున్నాను, అది తప్పు, ఏ విషయమైనా సరే పార్టీగా ఉండాలి తప్ప ఇంట్లో వాళ్ళ విషయాలు బయటకు తీసుకురాకూడదు, ఆడవాళ్ల పైన, చిన్నపిల్లల పైన బయటకి అటువంటి ఒక అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, అది ఎవరు కూడా సమర్థించాలో, అది తప్పుగా కనుక అతను ఖండించినట్లు అయ్యుంటే ఒక రకంగా పెరిగేది. ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీలో మనిషి అయితే ఆ విధంగా చేశారో ఆ పార్టీ వాళ్ళే సస్పెండ్ చేయడం, ఇది నిజంగా ఒక గుణపాఠం. ఎవరైనా సరే అని తప్పుగా ఖండించినప్పుడే ఆ పార్టీ యొక్క విలువలు, ఆ పార్టీ యొక్క ఇంపార్టెన్స్, అదే కాకుండా ఇంకా నెక్స్ట్ కూడా ఫ్యూచర్ లో కూడా ఏ మహిళని అంటే రాజకీయంలో ఉన్న, పార్టీలో ఉన్న మహిళలే కాదు, ఏ మహిళ అయినా మహిళే కాబట్టి సమాజంలో మహిళల్ని కానీ, పిల్లల్ని కానీ ఎటువంటి వాటిల్లోకి ఇటువంటి రాజకీయ పరంగా కానీ, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ సమాజంలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఖచ్చితంగా జరగకూడదు. చేసినట్లయితే ఖండించడమే కాదు, నెక్స్ట్ సివియర్ పనిష్మెంట్ కూడా ఉండాలి అని నా అభిప్రాయం. అలాగే సుహాసిని గారు, గతంలో కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, వాటి గురించి పదే బహిరంగ సభల్లో కూడా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి, ఏదైనా ఉంటే పొలిటికల్ అటాక్ చేసుకోవాలి,
రాజకీయంగా చేసినటువంటి వైఫల్యాన్ని ప్రస్తావించుకోవాలి. కానీ వ్యక్తిగత జీవితంలోని అంశాలను పదే పదే తీసుకొచ్చి పలచన చేయడం ద్వారా ఏం జరుగుతుంది? సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం తప్పితే ఏది ఒరగదని వాళ్ళకు కూడా తెలుసండి. జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదో ఉన్న విషయాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి. అంటే వాళ్ళని ఏమన్నా అంటున్నారు అనుకోండి, దానికి అది అసలు పాలిటిక్సే కాదు, డైవర్షన్ పాలిటిక్స్. అసలు పాలిటిక్స్ అనకూడదు మనం అసలు. అంటే అది పాలిట్రిక్స్ అంటున్నా నేను. అందుకే ఇట్స్ నాట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ పాలిట్రిక్స్. సో అటువంటి విషయం వాళ్ళు ఏదో తప్పించుకునే ప్రయత్నం తప్పండి. ఎప్పటికైనా దొంగ పట్టుబడిపోతాడు, తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు, విలువలు లేని వాళ్ళకి సమాజంలో వాల్యూ ఉండదు. సో ఇది డెఫినెట్లీ టు బి అండర్లైన్ పాయింట్స్ అండి. రైట్. కీర్తన గారు చివరిగా ఏం చెప్తారు? ఇక మీదట ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఖచ్చితంగా కూడా ప్రతి పార్టీ కూడా స్వీయ నియంత్రణ పాటించాలి, కార్యకర్తలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. అలాగే ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టినా ఇంకోసారి ఇలా మాట్లాడాలంటే భయపడే విధంగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి. ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే మాట నేను కూడా చెప్తాను సార్. మహిళలు ఏ పార్టీ వాళ్ళైనా, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడుతున్నాం కదా, మా నోరు అంచాలంటే ఇలాంటి మాటలు మాట్లాడాలని ప్రక్రియని ఖచ్చితంగా ఏ పార్టీని ఆపాలి. అది మా పార్టీ అయినా ఇతర పార్టీనా ఎంకరేజ్ చేస్తే కదా అసలు వాస్తవాలు ప్రజల్లోకి తెలుస్తాయి. సో ఇప్పుడు మహిళలు బయట వస్తున్నారు, వాళ్ళని ఇంకా మీరు ఇబ్బంది పరిచి లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేయకూడదని కోరుకుంటూ, వ్యక్తిగత విమర్శలు అయితే ఖచ్చితంగా ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. రైట్. వైసీపీ నుంచి మనకి లక్ష్మీపార్వతి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి ఆమె వాయిస్ విందాం. లక్ష్మీపార్వతి గారు నమస్తే అండి. నమస్తే బాబు. లక్ష్మీపార్వతి గారు, గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ విపరీతమైనటువంటి మాటల దాడి గురించి మనం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా మీ పార్టీ అధినేత సతీమణి గురించి టీడీపీ కార్యకర్త చేసినటువంటి యాక్షన్ మీద ప్రభుత్వం పార్టీ కూడా యాక్షన్ తీసుకున్న సిచ్యువేషన్. కాకపోతే ఈ యాక్షన్ తీసుకున్న తర్వాత గతంలో మీ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు? అంటే ఎవరు తీసుకోలేదు, ఒకసారి అది కూడా చెప్తే ఉదాహరణ బాగుంటది కదా. ఓకే, మనతో పాటు ఎవరు వాళ్ళ మహిళల్ని ఎవరు విమర్శించారు, మా పార్టీలో ఎవరు విమర్శించారు వాళ్ళ మహిళల్ని, తెలుగుదేశం మహిళల్ని ఒక్కసారి చెప్తే బాగుంటది. ఒక్క నిమిషం లక్ష్మీపార్వతి గారు, మనతో పాటు జనసేన పార్టీ నుంచి కీర్తన గారు ఉన్నారు. ఒక్కసారి స్వయంగా వారే ఈ విషయాన్ని ప్రస్తావించేటటువంటి తర్వాత మాట్లాడమనండి. నాకు మీరు అడిగారు కదా ఎవరు ఈ వ్యాఖ్యలు చేశారన్న దానికి చెప్పమనండి. యా, కీర్తన గారు ప్లీజ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బోరగడ్డ అనిల్ యాదవ్ అనే వ్యక్తి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బహిరంగంగానే ఒక్క మాట, బోరగడ్డ అనిల్ యాదవ్ మా పార్టీ కాదు. మేము ఎప్పుడో స్పష్టంగా చెప్పాము, మేము ఓపెన్ గానే చెప్తాము, అతను మాకు సంబంధం లేని వ్యక్తి. అతనంతటా అతనే హైదరాబాద్ లో కూర్చొని చేసుకుంటా ఉన్నాడు. ఓకే అమ్మా. నేను చెప్పబోతున్నాను. అలాగే ఇంకెవరో లేడీ ఉంది సినిమా, ఆమె మా పార్టీ కాదు. నేను అదే నాది వాళ్ళు కాదమ్మా. అయితే లక్ష్మీపార్వతి గారు ఒక్క నిమిషం కీర్తన గారు ఒక్క నిమిషం. లక్ష్మీపార్వతి గారు, మీ పార్టీ అయినా కాకపోయినా అధికారంలో మీరు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, తప్పుడు పనులు చేస్తున్నా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది కదా. కనీసం చిన్న కేసు కూడా ఎక్కడ కూడా కేసు నమోదు అవ్వలేదు అనేది మీ మీద ఆరోపణ. మీరు ఒక్క మాట, మీ ఆయన అసలు ఏపీలో ఉన్నారా? అది తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తులు మాట్లాడితే ఏపీ ఎట్లా తీసుకుంటుందయ్యా? అది తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలా కదా. ఒక్కటి బాబు మీరు వినండి, ఐటీడీపీ స్టార్ట్ చేసి ఫస్ట్ ఎవరు మహిళల మీద దాడులు ప్రారంభించింది ఐటీడీపీయే కదా. నాతో మొదలుపెట్టి ఎంత దారుణంగా అంటే తర్వాత షర్మిలాని ఎవరో సినిమా వాళ్ళకి అంటగట్టి ఈ భక్త మీడియాలో రోజు ప్రచారం చేయిస్తా విచ్చలవిడిగా ఒక మహిళని ఆ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి స్టార్ట్ చేసింది ఎవరు? వీళ్ళే కదా. ఆ తర్వాత ఇప్పుడు నిన్న మాట్లాడిన అబ్బాయి ఎవరో, కిరణ్ ఎవరో, ఇతను ఇప్పుడు మాట్లాడింది ఎన్నాళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు. ఈ తరహా వ్యాఖ్యలు నిజం ఈ తరహా వ్యాఖ్యలు గతం నుంచి కూడా కంటిన్యూ అవుతున్నాయి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అతను ఏం చెప్పాడు? చంద్రబాబు గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పాడా లేదా? చంద్రబాబు గారు వాళ్ళ కొడుకు వాళ్ళ సోషల్ మీడియా, బాబు ఒక్కటే వినండి, వాళ్ళ సోషల్ మీడియా అంటేనే మహిళల్ని. గీతాంజలి బాబు ఏం తప్పు చేసింది చెప్పండి? మా అన్న స్థలం ఇచ్చాడు, నాకు ఇల్లు కట్టుకుంటాను నేను అని ఆనందంగా చెప్పిన అమ్మాయిని వీళ్ళు వెంటబడి అర్ధరాత్రులు కూడా ఫోన్ చేసి అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకొచ్చింది ఎవరు? ఐటీడీపీ వాళ్ళు కదా. ఈ తెలుగుదేశం పార్టీ మహిళల మీద దారుణంగా ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎంత మందిని చంపారయ్యా?
ఎంతమంది ఆడపిల్లలు అత్యాచారాలు చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ గారు మాట్లాడతారేమో అని మేము నిజంగా పవన్ గారి మీద ఆశ పెట్టుకుని ఉన్నాం. అతను ఎందుకంటే కొత్తగా వచ్చారు, పాపం ఆయన కొంచెం నీతి నిజాయితీ ఉంటుంది, ఇట్లాంటివన్నీ నిలదీసి ఆయన ప్రశ్నిస్తానని ఎప్పుడో చెప్పారు కదా. కనుక ఆయన ప్రశ్నిస్తారేమో అని ఇంకా కూడా ఆశతో మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన ప్రశ్నిస్తే మాత్రం గొప్ప లీడర్ అవుతారు, నేను చెప్తున్నాను. లేకపోతే వాళ్ళతో పాటు ఆయన కూడా ఒకరైపోతారు. దయచేసి ఈ దారుణమైనటువంటి మహిళల మీద జరుగుతున్న క్యారెక్టర్ అసాసినేషన్ ఆపకపోతే మహిళలే మొత్తం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇతను కిరణ్ కుమార్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడం, పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవడం, ప్రభుత్వ పరంగా అరెస్ట్ చేయడం, దీన్ని స్వాగతిస్తారా లక్ష్మీభరత్ గారు? రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది. కీర్తన గారు ఏమంటారు? మీరు కరెక్ట్ టైంకి నన్ను మాట్లాడనిచ్చుకోండి. ఇప్పుడు కీర్తన గారు అంటున్నారు ఏంటండి? యా ప్లీజ్ ఆన్సర్. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలకి. ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు లౌక్యంగా తెలివిగా మాట్లాడుతున్నారు తప్ప కరెక్ట్ గా ఇక్కడ ఏపీ పాలిటిక్స్ మీద అయితే మాట్లాడటం లేదు. ఏపీ పాలిటిక్స్ మీద మాట్లాడే రైట్ ఉంటే నేను మాట్లాడతాను ఖచ్చితంగా. ఎక్కడుంటే ఏంటండి, నేను బహిరంగంగా ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనుబంబలాగా కాల్చుకొని చచ్చిపోతాను, చంపేస్తాను నువ్వు మాట్లాడుతున్నాడు. అప్పుడు వాడు హైదరాబాద్ లో ఉంటే ఇంకో చోటు ఉంటే ఏంటి, నీ పేరు వాడుకుంటున్నాడు కదా, నీ పేరు నీ పార్టీని వాడుకొని ఇక్కడ ఇష్టం తిడుతున్నాడు కదా, లేకుంటే అతను మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. శ్రీరెడ్డి అక్కడ హైదరాబాద్ లో కూడా లేదు, చెన్నైలో కూర్చోమని భయపడి మాట్లాడుతున్న మీ సింపథైజర్ గానే కదా. ఆ పాయింట్ వీళ్ళకి అర్థం కాదా? ఇప్పుడు కిరణ్ కూడా హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాడు, కానీ మేము యాక్షన్ తీసుకోవట్లేదా? అసలు వర్రారెడ్డి ఎవరు? అతను వీళ్ళ పార్టీ సింపథైజర్ కదా, భారతీయ అమ్మలుగా ఉండే వ్యక్తి కదా, మరి అతని మీద యాక్షన్ తీసుకున్నావా? అనిత ఎవరు? అనితా రెడ్డి అనే అకౌంట్ ఎవరిది? మీ పార్టీ మనిషి కాదా? బహిరంగంగా గోరంట్ల మాధవ్ గారితో ఆమె ఫోటోలు తీసుకొని వచ్చి పెట్టారు. మీ పొలిటీషియన్స్ అంతా నన్ను కలుస్తున్నారు. బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, సిబిఐ గారి నుంచి పోస్టులు వేస్తున్నావా? అటు 100 అకౌంట్లు ఉన్నాయి మీ వాళ్ళవి. ఇక్కడ ఏపీలో ఉండే చేసిన వాళ్ళు 100 ఉన్నాయి. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? తప్పమని వాళ్ళు మందలించారు. అఫీషియల్ అకౌంట్స్, రైట్, ఏవో కదా అఫీషియల్ అకౌంట్స్ అవన్నీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు, థ్యాంక్ యూ సో మచ్ శకుంతల గారు, థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీపార్వతి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్గా చూసుకుంటే ఇక మీదటైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఒరవడికి ఫుల్ స్టాప్ పడాలి. ముఖ్యంగా మహిళలు, అలాగే రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలను ఈ రకమైనటువంటి వ్యవహారాల్లో లాగకుండా ఇక మీదటైనా మంచి రాజకీయాలు అయితే జరగాలని ప్రతి ఒక్క పార్టీ నేతలు కోరుకుంటున్నారు. కాకపోతే ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి చర్యల మీద, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు వ్యవహరించినటువంటి వ్యవహార శైలి మీద మాత్రం ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ డిబేట్. నమస్తే.